అంటారు కదా, ఆడవాళ్ళు రాత్రులు తలస్నానం చేసి బయటకు వెళ్ళి చాలా మంది జుట్టు విరబోసుకుని ఆరబెట్టుకుంటూ ఉంటారు. అలాగే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. అంటే బిజీగా ఉన్న ఏరియాలోకి వెళ్ళి వాడితే పర్లేదు, అలా కాకుండా ఒంటరిగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్తూ ఉంటారు. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అలాగే హెయిర్ లూజ్ చేసుకుని వెళ్తూ ఉంటారు అప్పుడే తలస్నానం చేసి ఆరబెట్టడానికి. అలాగే చాలామంది నైట్ అద్దంలో అయితే చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ వినడానికి చాలా సిల్లీగా అయితే ఉంటాయి, కానీ ఇలా చేసిన ఒక అమ్మాయి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అవి ఎంతవరకు నిజమో కాదో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఇలాంటి వీడియోస్, మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ అండ్ హర్రర్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, చాలా మట్టుకు చూస్తున్నారు వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక 500 సబ్స్క్రైబర్స్ అయినా ఈ వీడియోకి రావాలని కోరుకుందాం. సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ముంబైలో, ముంబై అంటే ముంబై కాదు, ముంబై అటు ఇటు ప్రాంతంలో వీళ్ళు ఒక ముస్లిం కుటుంబం అయితే ఉండేవారన్నమాట. ఈ స్టోరీ వచ్చేసి 2001లో జరిగింది. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా చాలా అందంగా ఉంటుంది. చాలా అంటే చెప్పలేనంత అందంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ అమ్మాయి అందమే ఈ అమ్మాయికి ప్రాబ్లమ్స్ అయితే తెచ్చింది. అలాగే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఏం చెప్పినా సరే ఇవన్నీ అబద్ధాలు, నేను నమ్మను, అలా ఏం జరగదు అని చెప్పి కొట్టి పాడేసేది. సో కానీ వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు విని ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసేది కాదు. నేను వీళ్ళ పేర్లు అయితే చెప్పట్లేదు, మామూలుగా స్టోరీలో అయితే చెప్పేస్తాను. సో ఈ అమ్మాయి ఫ్రెండ్స్తో హెయిర్ లూజ్ చేసుకుని ఒంటరి ప్రదేశాల్లోకి అయితే వెళ్ళిదండి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ వాడుతుంది. అలాగే చాలా అంటే అందంగా ఉంటుంది కదా, అట్రాక్ట్. ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఏముంటుందో మనకైతే తెలియదు. మనం పొద్దున్న మధ్యాహ్నం ఎక్కడైనా తిరిగినా పర్లేదు, కానీ మనం రాత్రులు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇదేదో నేను భయపెట్టడానికి స్టోరీ అయితే చెప్పట్లేదు, జాగ్రత్త పడడానికి అయితే చెప్తున్నాను. సో అమ్మాయి అలా తన 10th పాస్ అయింది. 19 years 20 years ఉంటాయి ఈ అమ్మాయికి. సో ఒక 25 yearsకు ఎప్పుడో ఈ అమ్మాయికి తెలిసేది కాదన్నమాట. ఆ అమ్మాయికి ఎప్పటి నుంచో ఒక జిన్ అంటారండి ముస్లిమ్స్లో. జిన్ అంటే ఒక శక్తివంతమైనది అన్నమాట. సో అలాంటి ఒక జిన్ అయితే ఈ అమ్మాయిని పట్టుకుంది, కానీ ఈ అమ్మాయికి అయితే తెలియలేదు. సో ఈ అమ్మాయికి వీళ్ళ ఇంట్లో వాళ్ళైతే పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేయడానికి అయితే సంబంధాలు అవి చూస్తున్నారు. ఒక సంబంధం అయితే సెట్ అయింది, కానీ అమ్మాయి ఎంతవరకు ఆ పెళ్లి మ్యాటర్ వెళ్ళిందంటే ఆ అమ్మాయి కళ్యాణ మండపంలో ఒక వరుడు కోసం అయితే కూర్చుని ఉంది మండపంలో. సో మా దాంట్లో అయితే బారాత్ అంటారనమాట. సో అబ్బాయి ఇంకా అమ్మాయి కళ్యాణ మండపంలో చేరతాడు, పెళ్లి జరుగుతుంది, నిఖా జరుగుతుంది అనే టైంకి అబ్బాయి అయితే చనిపోతాడు అనమాట సడన్ గా. సో ఆ పెళ్లి అలా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా షాక్ లో అయితే ఉంటారు, కానీ ఈ అమ్మాయికి ఏమీ అనిపించదు, ఎందుకంటే వీళ్ళు చూసింది అరేంజ్ మ్యారేజ్. అలాగే ఆ అమ్మాయికి పెద్ద ఫీలింగ్స్ ఏమీ లేవు. సో ఆ అబ్బాయిని చాలా ఈజీగా మర్చిపోగలిగింది. సో సెకండ్ అంటే వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకుని ఈ అమ్మాయి ఇష్టపడి ఆ అబ్బాయి చాలా డీప్ గా ఇద్దరు లవ్ లోకి అయితే వెళ్ళిపోతారు. సో పెళ్లి చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు ఇంట్లో వాళ్ళు. సో సరే పెళ్లి చేద్దాం అనేటప్పటికి పెళ్లి కుదురుతుంది, వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, అంతా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. కానీ ఈ అబ్బాయి కూడా సడన్ గా అయితే చనిపోతాడు. ఆ ఫస్ట్ అబ్బాయి చనిపోయినప్పుడు ఈ అమ్మాయికి ఏమీ అనిపించదు, ఎందుకంటే ఈ అమ్మాయి అంత ఆ అబ్బాయిని చూసుకోలేదు, అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. కానీ ఈ అబ్బాయిని చాలా డీప్ గా అయితే లవ్ చేసింది. తను చనిపోయేటప్పటికి తిని అయితే షాక్ లో వెళ్ళిపోయి ఇంకా రూమ్ లోనే ఉండేది, బయటికి కూడా వచ్చేది కాదనమాట, భోజనం చేసేది కాదు, చాలా చాలా ఏడ్చేది అబ్బాయి గురించి. ఈ అమ్మాయి కొన్ని నెలలు అయిన తర్వాత అలా రూమ్ లో ఉండడం అలవాటు చేసుకుంది ఒంటరిగా. ఒక రోజు రూమ్ తెరుచుకుని బయటకు వచ్చి వీళ్ళ పేరెంట్స్ తో అంటుంది, డాడీ నేను
రాత్రి పడుకునేటప్పుడు నా పక్కన ఎవరో ఉంటున్నారు. వాళ్ళు నన్ను తాకడం అయితే నాకు తెలుస్తుంది అని చెప్పి అంటుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు పేరెంట్స్, ఈ అమ్మాయి షాక్‌లో ఉంది కదా! కొన్ని నెలలైతే ఆ అమ్మాయి సెట్ అవుతుందిలే అని చెప్పి ఆ అమ్మాయి ఎన్నిసార్లు అడిగినా అలాగే పట్టించుకోకుండా వదిలేస్తారు. సో ఒకరోజు రాత్రి ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి రూమ్ లోకి ఒక నీడ అయితే వెళ్ళడం వాళ్ళు చూస్తారనమాట. తర్వాత ఆ రూమ్ లోంచి అరుపులు రావడం వీళ్ళు వింటారు. అంతే వీళ్ళు వెంటనే భయపడిపోయి ఆ మార్నింగ్ అయితే ముంబైలో ఉన్న ఒక దర్గా దగ్గరికి అయితే వెళ్తారండి. వెళ్ళిన తర్వాత ఆయనకి ఇలా ఇలా జరుగుతుంది అని చెప్తారు. చెప్తే ఆయన అమ్మాయిని చూసి ఏం జరిగిందో మొత్తం చెప్తారనమాట. అక్కడ ఉన్న మౌలావి అంటారనమాట. ఆయన అయితే దర్గా బాబా అంటారు. ఆయన అంతా చెప్తారు, ఇలా ఇలా జరిగింది ఇది ఇదని చెప్తారు. చెప్తే ఏంటి ఏమైందని వీళ్ళు అడిగితే మీ అమ్మాయిని ఒక జిన్ పట్టుకుని ఉంది, సో చాలా స్ట్రాంగ్ అయిపోయింది మీ అమ్మాయితో బాండింగ్ అని చెప్తారు. ఆయన చెప్తే వీళ్ళు ఇప్పుడు మనం ఏమి చేయలేమా అంటే ఇప్పుడు నా వల్ల కూడా కాదు, నేను ఏమి చేయలేనని చెప్పి ఈయన ఏమంటారంటే ఒక కొబ్బరికాయ ఏదో ఇస్తారు. ఇస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ కట్టడం అది జరుగుతుంది. అయినా సరే ఏమి ప్రయోజనం అయితే ఉండదు. ఆ జిన్ ఎంత డీప్గా ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేసుకుందంటే ఇంకా విడిపోలేనంత బాండింగ్ అయితే పారానార్మల్ యాక్టివిటీ అయినా మనకి వాళ్ళ స్పర్శ తెలియనంత వరకే మనం సేఫ్గా ఉన్నట్టు. వాళ్ళ స్పర్శ ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నామో మనం చాలా డీప్ అయిపోయినట్టు. సో ఇక్కడ ఈ జిన్ చాలా ఎఫెక్టివ్ అండి, చాలా శక్తివంతమైనది. హోలీ ఖురాన్లో చెప్పబడింది. సో ఇవి అగ్ని నుండి సృష్టించబడతాయి అని చెప్పి. కానీ కొన్ని జిన్లు చాలా మంచిగా ఉంటాయి, అలాగే నమాజ్ చదువుతూ ఉంటాయి. ఈ జిన్ మాత్రం చాలా ఎఫెక్టివ్, చాలా శక్తి గలదన్నమాట. సో ఈ అమ్మాయిని అయితే ఆ జిన్ నుంచి ఎవరు కాపాడలేకపోయారు. సో వీళ్ళ పేరెంట్స్ చెప్పిన వెంటనే అమ్మాయి ఇలా జరుగుతుంది చెప్పిన వెంటనే వినుంటే ఏదైనా జరిగి ఉండేదేమో. సో ఇప్పుడు ఏం చేసేదేం లేక అలాగే ఈ ప్రాబ్లం సొల్యూషన్ అయితే తెలియలేదన్నమాట. సో ఇప్పుడు నేను ఈ స్టోరీ చెప్తుంది. దీనికి మోరల్ ఏంటంటే హెయిర్ లూజ్గా వదిలేసుకోవడం. మనం పార్టీస్కి, ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు పర్లేదు. బిజీగా మనుషులు ఉంటారు, ఎక్కువ మనుషులు ఉన్న చోట్ల అయితే పర్లేదు. ఏకాంతంగా ఉన్న ప్రదేశాలు అంతే ఉంటాయి కదండి, ప్లేసెస్. అలాంటి చోటికి మాత్రం ఎక్కడ ఏముంటుందో మనకైతే తెలీదు. సో బీ కేర్ఫుల్గా ఉండండి. అలాగే వీడియో కనుక, స్టోరీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.